రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రణయ్ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రణయ్ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. 7 సంవత్సరాల క్రితం జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రణయ్ కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, 2018 సెప్టెంబర్లో జరిగినటువంటి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి అమృత ప్రణయ్ పరువు హత్య కేసులకు సంబంధించి ఈ రోజు అయితే తుది తీర్పు అయితే వెలువడిందని చెప్పొచ్చు. మొత్తం 8 మంది నిందితుల్లో భాగంగా కూడా ఒకరు ఏవన్గా ఉన్నటువంటి అమృత తండ్రి మార్తిరావు సూసైడ్ చేసుకోగా మిగతా 7 ఈ రోజు అయితే తుది తీర్పులో కూడా ఒకరికి ఉరిశిక్ష, అలాగే మిగతా వారికి కూడా జీవిత కారాగార శిక్ష అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి, అంటే హత్య జరిగిన తర్వాత నుంచి కూడా పోలీసులు దీనిపైన పకడ్బందీగా ఛార్జ్ షీట్ అప్పట్లో జిల్లా ఇస్తున్నటువంటి నగరాదు 1600 పేజీల పైచిలుకున్నటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎవరు కూడా తప్పించుకోకుండా కూడా స్పష్టమైన ఎవిడెన్స్ తోటి కూడా కేసును అయితే పరిశీలించడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 7 ఎవరైతే స్టిల్ లైవ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు అందరికీ కూడా శిక్ష అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఏమన్గా ఉన్నటువంటి మార్తిరావు చనిపోగా మిగతా 7 అయితే ఒకరికి ఏటు ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తికి అలాగే ఉన్నటువంటి వ్యక్తికి జీవిత కారాగార శిక్ష కాకుండా ఉరిశిక్ష, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా జీవిత కారాగార శిక్ష అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద కోర్టు వద్ద కూడా పటిస్తున్నటువంటి భద్రత అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు జిల్లా వ్యాప్తంగా కూడా ఎట్లాంటి తీర్పు వస్తుందనే దానిపైన కూడా ఉత్కంఠగా ఎదురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రణయ్ ఉన్నాడో ప్రణయ్ వాళ్ళ తండ్రి బాలస్వామి దీనిపైన గతంలో కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా దీనిపైన చాలా ఉత్కంఠగా ఎదురుస్తున్నటువంటి పరిస్థితి. తరచుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఇలాంటి తరహా హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు పైన ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తుందని చెప్పి కూడా జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కొంత ఉత్కంఠగా ఇంట్రెస్ట్ గా ఎదురుస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఎటకేలకు ఈ రోజు తీర్పు వెలువడంతో కూడా ప్రణయ్ కుటుంబం సంబంధించి కొంత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కొంత కోర్టు వద్ద కూడా కొంత పటిష్ట భద్రత కూడా ఏర్పడిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అంటే సతీష్, అంటే 7 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ పరువు హత్యని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మక తీసుకుంది. పోలీసులు కూడా, ముఖ్యంగా నల్లగొండ జిల్లా పోలీసులు, మిర్యాలగూడ పోలీసులు కూడా దీన్ని అయితే మాత్రం ఒక స్పెషల్గా తీసుకొని, అంటే ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో, ముఖ్యంగా ప్రణయ్పై హత్య చేశారో, అంటే మరోపక్క ప్రణయ్ మామ మార్తిరావు కూడా దీంట్లో ప్రధానంగా ఉండవు. తర్వాత ఆయన బలవన్మరణం చెందటం, ఈ కేసు అయితే ఒక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క తీర్పుని ఏ విధంగా చూస్తున్నారు? అంటే మిగిలినటువంటి సామాజిక విశ్లేషణలు అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే ఆ యొక్క పరువు హత్యగా భావిస్తున్నటువంటి చాలామంది జిల్లావాసులు అవ్వచ్చు, లేకపోతే పరిసర వాసులు అవ్వచ్చు, మొత్తానికి ఇది 2 తెలుగు రాష్ట్రాలు కూడా తీవ్ర సంచలనమైనటువంటి విషయం. కరెక్ట్ రవి. అయితే మొత్తానికి అంటే దీనిపైన ఏదైతే హత్య జరిగినటువంటి నాటి నుంచి కూడా ఎవిడెన్స్ సేకరించిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దగ్గర కూడా పోలీసులు, అటు మిర్యాలగూడ పోలీసులు కావచ్చు, నల్గొండ ఎస్పీ అప్పటికి ఉన్నటువంటి రంగనాథ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పెషల్ కేర్ తీసుకుని దీనిపైన
స్పష్టమైనటువంటి ఎక్కడ ఎవిడెన్స్ కూడా ఏ ఒక్క ఏదైనా చిన్న క్లూ కూడా మిస్ కాకుండా కూడా పకడ్బందీగా ఎవిడెన్స్ కావచ్చు, అలాగే సబ్జెక్ట్ పనిచేసిన కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు కాబట్టి ఈ రోజు శిక్ష పడిందని చెప్పి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు చాలా రకాల కేసులలో కూడా నిందితులు కొన్ని కొంత ఎవిడెన్స్ విషయంలో కావచ్చు, కొన్ని కాస్త విషయంలో కావచ్చు కొంత తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో దాదాపు 8 మంది నిందితులు ఉండగా ఒకరైతే కోర్టు ట్రయల్ ఉండగానే మారుతీరావు చనిపోవడం, ఏమన్నా ఉన్నటువంటి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, మిగతా 7గురికైతే ఖచ్చితంగా శిక్ష పడుతున్న ఉద్దేశం అయితే అప్పట్లో కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో ఆ ఉద్దేశాల నేపథ్యంలోనే, ఆలోచనల నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ విశ్లేషణల నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు స్పష్టమైనటువంటి తీర్పు కూడా వచ్చింది. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిందితులందరికీ కూడా శిక్ష విధించడం, అలాగే ఈటున్నటువంటి శర్మ ఎవరైతే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినాడో, ఎవరైతే సుపారీ తీసుకుని హత్యకు ప్లాన్ చేశారో అతను ఉన్నటువంటి A2 శర్మని ఖచ్చితంగా ఉరిశిక్ష పడతాను కూడా ముందుంచాలి అనుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఉరిశిక్ష కూడా విధించినటువంటి పరిస్థితి, మిగతా వాళ్ళందరికీ కూడా యావజ్జీవ జీవిత కారాగార శిక్ష కూడా విధించినటువంటి పరిస్థితి. సో దీనిపైన వాళ్ళు అప్పీల్ వెళ్తారని దానిపైన కొంత క్లారిటీ రావాల్సినటువంటి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు అనే దానిపైన కూడా వాళ్ళు అప్పీల్కు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత వాళ్ళు ఎట్లాంటి స్టెప్స్ అయితే ఉంటాయని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ కూడా ఇట్లాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నటువంటి మొన్న సూర్యాపేట టౌన్ కూడా ఇట్లాంటి పర్వతకు సంబంధించినటువంటి కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో అక్కడ కూడా జరిగింది. సో తరచుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూల ఇట్లాంటి వ్యవహారాలపైన కూడా అటు తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, పేరెంట్స్ వాళ్ళు పరువుగా భావించి ఎవరైతే కులాంతర వివాహం చేసుకుంటే వాళ్ళని హత్య చేయడం, లేకపోతే వారికి హత్య ప్రయత్నం చేయడం ఇట్లాంటి తరచుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి తీర్పు కొంత అట్లాంటి వారందరికీ కూడా కొంత భయం కలిగించే విధంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.